మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. బీజేపీ అవకాశ రాజకీయాలు చేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని వెంకయ్యనాయుడుపై విరుచుకుపడ్డారు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు. రుణమాఫీ కోరడం ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడడం చాలా బాధాకరం అన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య ఇలా మాట్లాడడం నేను సహించలేకపోతున్నాను అన్నారు. ప్రకృతి అనుకూలించకపోయినా రాత్రనక పగలనక వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అన్నారు. వరుసగా 2 ఏళ్ల నుంచి 10 రాష్ట్రాల్లో 50,000 కోట్ల పంట నష్టం జరిగిందని అసోసా ప్రకటించిందని గుర్తు చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాటలు భారత రైతాంగాన్ని అవమానపరిచేదిగా ఉంది అన్నారు. నేను ఆయన నుంచి క్షమాపణ కోరుతున్నా అన్నారు. రైతులు ఎక్కువగా చనిపోయింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేస్తాము అని ప్రకటించి వాగ్దానం కూడా చేశారు అని గుర్తు చేశారు. అంటే ఎన్నికల్లో గెలవటానికేమో రుణమాఫీ ప్రకటిస్తారా, ఆ తర్వాత ఏమో వ్యంగ్యంగా ఫ్యాషన్ అంటారా? ఈయన కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో ఎన్నో వాటిల్లో పాల్గొని హిందీలో అనర్గళంగా మాట్లాడారు కదా అని తీవ్ర స్థాయిలో వెంకయ్యనాయుడుపై విరుచుకుపడ్డారు. ముందు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా